క్రాస్ ఎగ్జామ్ అన్నప్పుడు ఏం అడుగుతారు క్వశ్చన్ అంటే, ఒకవేళ భార్య మీద తప్పు లేకుండా భర్త కనుక ఆమె మీద అపనిందలు వేస్తే సార్ దానికి క్రాస్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు సాక్ష్యాలు అడుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈయన ఏం రాశాడు, పిటిషన్లో ఏం రాశాడు, ఈమె చాలా మందితో తిరుగుతుంది, ఈమె క్యారెక్టర్ మంచిది కాదు అని వేస్తారు. అవును సార్. మరి అడ్వకేట్ అవతల క్రాస్ ఎగ్జామినేషన్ ఏమడుతాడు, సింపుల్గా చాలా మందితో తిరుగుతున్నప్పుడు సాక్ష్యాలు ఏవయ్యా చూపి అని అడుగుతారు. సార్ మీరేమైనా తిరిగేటప్పుడు ఫోటోలు ఉన్నాయా, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు చాటింగ్లు ఉన్నాయా, వీళ్ళు ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా చూసారా, వీళ్ళు ఎక్కడైనా ఒక ఇంట్లో కలిసి ఉన్నప్పుడు సీసీ కెమెరాల్లో ఎక్కడైనా రికార్డ్ అయి ఉందా, వీళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ ఉంది అని నువ్వు అట్లీస్ట్ ప్రూవ్ చేయగలవా అని అడిగినప్పుడు అవతల వైపు లేదండి నాకు వాళ్ళు చెప్పారు నాకు వీళ్ళు చెప్పారు అని అంటాడు. వాళ్ళని కూడా ప్రవేశపెడతాడు. కానీ కోర్టు హియర్సే ఎవిడెన్స్ తీసుకోదు. అంటే ఎవరైనా ఒకడు వచ్చేసి నేను చూశాను సార్, వీళ్ళు వెళ్ళారు సార్ అంటే నమ్మరు. దానికి ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి, నిర్ధారణ ఉండాలి. ఎవడైనా వచ్చి ఓరల్గా నేను చెప్పేస్తే హియర్ సే ఎవిడెన్స్ అంటే ఒక దగ్గర విని ఒక దగ్గర నోట్తో చెప్తే ఎవిడెన్స్కి వాల్యూ ఉండదు. కాబట్టి క్రాస్ ఎగ్జామ్లో ఈజీగా వాళ్ళు దొరికిపోతారు. వీళ్ళకి చట్టం పట్ల అంత అవగాహన ఉండదు.